హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ పర్వ్యూ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో, ఇది మనం యూజ్ చేసే డేటా అంటే ఇప్పుడు ల్యాప్టాప్స్లో కానీ, క్లౌడ్లో కానీ, ఈమెయిల్స్లో, టీమ్స్లో ఎక్కడ ఉన్నా సరే అది సేఫ్గా ఉండాలి కదా. సో, దానికోసం ఈ ఈ మైక్రోసాఫ్ట్ పర్వ్యూ అనేది మన డేటాని ఈజీగా మేనేజ్ చేస్తుందన్నమాట. సో, వై యూజ్ మైక్రోసాఫ్ట్ పర్వ్యూ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ అంటే మాత్రం ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ పర్వ్యూ ఎలా హెల్ప్ చేస్తుంది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఏదైతే సెన్సిటివ్ డేటా ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఫైండ్ అవుట్ చేసిన దానికి లేబుల్స్ని అప్లై చేస్తుంది. అంటే ఓకే, ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో ఒక ఒక 10+ క్రెడిట్ కార్డ్ నంబర్స్ ఉన్నాయి. సో, వాటికి ఓకే, ఇది కాన్ఫిడెన్షియల్, ఇది లేదంటే హైలీ కాన్ఫిడెన్షియల్. సో, మన ఆర్గనైజేషన్లో మన ఏదైతే ప్రాజెక్ట్లో లేబుల్స్ అనేవి డిఫరెంట్ నేమ్స్తోని ఉంటాయి. ఇప్పుడు మా ప్రాజెక్ట్లో మేము లైక్ హైలీ కాన్ఫిడెన్షియల్ అంటాము, లేదంటే ఇంకా డు నాట్ ఫార్వర్డ్ అని చెప్పి డిఫరెంట్ లేబుల్స్ అనేది మేము క్రియేట్ చేస్తాం. సిమిలర్ వే మనం కూడా ఏంటి అని అంటే ఏ ఆర్గనైజేషన్లో లైక్ అది నేమ్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి అనుకోకూడదు. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, లేదంటే నేను మా దాంట్లో హైలీ కాన్ఫిడెన్షియల్ అని ఉంటుంది. మేబీ మీరు దానికి కాన్ఫిడెన్షియల్ అప్లై చేయొచ్చు. ఎవ్రీ టైం ఒకటే లేబుల్, ఈ లేబుల్ దీనికే అని మనం ఫిక్స్ అవ్వలేమన్నమాట. బట్ వాట్ ఈ లేబుల్ ఎందుకు యూజ్, కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి, హైలీ కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏంటి, ఇది తెలుసుకోవడం వెల్ అండ్ గుడ్. ఓకే, బట్ ఈ లేబుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు 10+ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఉంటే ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ అని అన్నారు. బట్ మా దాంట్లో అలా అప్లై చేయట్లేదు అని అంటే అది డిఫరెంట్. బికాజ్ మనం యూజ్ చేసే మన ఆర్గనైజేషన్, మన క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం అది ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. ఓకే, జస్ట్ ఒక క్లారిటీ కోసం. సో, ఇంకొకటి ఏంటి అని అంటే ఏదైతే లేబుల్ చేస్తామో ఆ డేటాకి ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నమాట. సో, ఇప్పుడు సపోజ్ ఎవరైనా డేటాని యాక్సిడెంటల్గా లీక్ చేయకుండా అండ్ లైక్ ఇంటెన్షనలీ అయినా అన్ఇంటెన్షనలీ అయినా డేటా లీక్ అవ్వకుండా స్టాప్ చేస్తుందన్నమాట ఈ పర్వ్యూ. సో, ఇందులో 3 గోల్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ పర్వ్యూ ఏంటంటే, వన్ ఈజ్ నో యువర్ డేటా, ప్రొటెక్ట్ యువర్ డేటా, ప్రివెంట్ ద డేటా లాస్. సో, నో యువర్ డేటా అంటే ఏంటి, ఇప్పుడు సెన్సిటివ్ డేటా మనకి ఎక్కడుందో మన ఆర్గనైజేషన్లో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసిన సపోజ్ దాన్ని ప్రొటెక్షన్ ఇస్తుందన్నమాట. సో, ఎలా ప్రొటెక్షన్ ఇస్తుంది అని అంటే ఎన్క్రిప్షన్, లేదంటే లేబుల్స్ అప్లై చేయడం, ఈ సమ్ యాక్సెస్ రూల్స్ని అప్లై చేయడం, ఇలా అనమాట. సో, అప్లై చేసిన తర్వాత ఆ డేటా లీక్ అవ్వకుండా స్టాప్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ఇది థర్డ్ గోల్, ప్రివెంట్ ద డేటా లాస్. సో, డేటా లీక్ అవ్వకుండా రూల్స్ని సెట్ చేయడం అనమాట. సో, ఇప్పుడు నో యువర్ డేటా అంటే ఏంటి అసలు, లైక్ వాట్ అని ఒక 10% ఇందులో చూద్దాం. నెక్స్ట్ వీడియో లైక్ వీ విల్ హ్యావ్ అ మోర్ క్లారిటీ ఆన్ దట్. సో, ఫస్ట్ నో యువర్ డేటా, ఇందులో ఫస్ట్ స్టెప్లో మనం ఏదైతే సెన్సిటివ్ డేటాని డిస్కవర్ అండ్ క్లాసిఫై చేస్తామన్నమాట. సో, అది చేయడానికి ఏది డిస్కవర్ అండ్ క్లాసిఫై చేయడానికి మనం యూజ్ చేసే టూల్స్ ఏంటి అని అంటే, ఒకటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టైప్స్. ఓకే, ఈ 3 టూల్స్ని యూజ్ చేస్తాం. సో, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టైప్స్ ఒకటి, ట్రైనబుల్ క్లాసిఫైయర్స్, డేటా క్లాసిఫికేషన్ ఎక్స్ప్లోరర్. సో, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టైప్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ నంబర్స్, ఆధార్ కార్డ్ నంబర్స్, ఇవన్నీ వేరే ఆర్గనైజేషన్కి లేదంటే నా పర్సనల్ క్లౌడ్కి నేను షేర్ చేసుకుంటుంటే ఈ డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ పర్టికులర్ డాక్యుమెంట్లో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు. ఓకే, సో ట్రైనబుల్ క్లాసిఫైయర్ అంటే ఏంటి అంటే, మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ నుంచి నేర్చుకుని డేటాని ఐడెంటిఫై చేస్తుంది. సపోజ్ నేను ఇది ఒక రెజ్యూమ్ ఫార్మాట్ ఇచ్చా. ఓకే, అదేమనుకుంటుంది, ఓకే ఈ రెజ్యూమ్ని ఈ ఫార్మాట్ తీసుకో. ఇప్పుడు ఎవరైనా అదే ఫార్మాట్ ఉన్న డాక్యుమెంట్ని కనుక వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు అది మళ్ళీ అక్కడ ఐడెంటిఫై చేస్తుందన్నమాట. సో, ఇది సెన్సిటివ్ డేటా అన్నట్టు. డేటా క్లాసిఫికేషన్ ఎక్స్ప్లోరర్ ఏంటి అని అంటే, డేటా ఎలా యూజ్ అవుతుందో ఎలా లేబుల్ చేశారో అవన్నీ రిపోర్ట్స్లో మనకి చూపిస్తుంది. సో, అది డేటా క్లాసిఫికేషన్ ఎక్స్ప్లోరర్. సో, నో యువర్ డేటా,
3 టూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొటెక్ట్ యువర్ డేటా. సో సెకండ్ స్టెప్లో మనం ఏంటంటే ప్రొటెక్షన్ ఎలా అప్లై చేస్తాం యూజింగ్ ద లేబుల్స్ అండ్ ఎన్క్రిప్షన్స్ అని అంటే దానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. లైక్ సెన్సిటివిటీ లేబుల్స్ అని, మెసేజ్ ఎన్క్రిప్షన్, డబుల్ కీ ఎన్క్రిప్షన్, ఐఆర్ఎం ఫర్ ద షేర్ పాయింట్, ఎంఐపి స్కానర్, డిఫెండర్ ఫర్ ద క్లౌడ్ యాప్స్, ఇవన్నీ టూల్స్ అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సెన్సిటివిటీ లేబుల్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ కాన్ఫిడెన్షియల్ ఏదైతే డేటా ఇప్పుడు సపోజ్ క్రెడిట్ కార్డ్ నంబర్స్ ఉంది, అది కాన్ఫిడెన్షియల్ అనుకుందాం. దానికి ట్యాగ్స్ అప్లై చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఈమెయిల్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ మనం షేర్ చేస్తున్నప్పుడు. సో మెసేజ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే కరెక్ట్ పీపుల్ మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు. ఓకే. సో డబుల్ కీ ఎన్క్రిప్షన్ అనేదాన్ని కీ ఏదైతే ఉంటుందో అది ఫుల్ యాక్సెస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు 2 కీస్ ఉంటాయి. డబుల్ అంటేనే 2. ఒక కీ అనేది మన దగ్గర ఉంటుంది, ఆర్గనైజేషన్ అనుకుందాం, ఇంకో కీ మైక్రోసాఫ్ట్. సో ఒక డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి ఈ 2 కీస్ అనేది మ్యాండేటరీ. సో ఈ 2 కీస్ లేకుండా మైక్రోసాఫ్ట్ ఇంకెవరైనా ఎన్క్రిప్ట్ చేయలేరు అన్నట్టు. సో ఐఆర్ఎం ఫర్ ద షేర్ పాయింట్. సో షేర్ పాయింట్ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫుల్ కంట్రోల్ అనేది ఈ టూల్ ఇస్తుంది. ఎంఐపి స్కానర్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే కంపెనీ సర్వర్స్లో ఉన్న సెన్సిటివ్ ఫైల్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ డిఫెండర్ ఫర్ ద క్లౌడ్ యాప్స్. ఇది వన్ డ్రైవ్కి లేదంటే డ్రాప్ బాక్స్ లాంటి యాప్స్లో ఫైల్స్ని సెక్యూర్గా చూస్తుంది, సెక్యూర్గా ఉంచుతుంది బేసికలీ. సో థర్డ్ స్టెప్ ఏంటి అని అంటే థర్డ్ గోల్ ఏంటి అని అంటే ప్రివెంట్ ద డేటా లాస్. ఇక్కడ ఏంటి ఈ థర్డ్ స్టెప్లో యాక్సిడెంటల్గా డేటా అనేది లీక్ అవ్వకుండా, లైక్ ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా డేటా అనేది లీక్ అవ్వకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో దానికి మనం ఏం టూల్స్ యూజ్ చేస్తున్నామంటే డేటా లాస్ ప్రివెన్షన్ ఒకటి, ఎండ్ పాయింట్ డిఎల్పి, క్రోమ్ డిఎల్పి ఎక్స్టెన్షన్స్, డిఎల్పి ఇన్ ద టీమ్స్, ఆన్ ప్రిమైసెస్ డిఎల్పి. సో డేటా లాస్ ప్రివెన్షన్ ఏంటి అని అంటే ఇక్కడ మనం రూల్స్ని క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్లో క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నారు, షేర్ చేయకుండా మనం దాన్ని బ్లాక్ చేయడం. సో ఈ పర్టికులర్ రూల్స్ అనేవి, ఈ పాలసీస్ అనేవి బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు హెచ్ఆర్ డేటా అనేది యూనో వేరే ఆర్గనైజేషన్స్కి మనం పంపించకూడదు. అలాంటప్పుడు దానికి ఒక పాలసీ రాసి డేటా అనేది ప్రివెంట్ చేస్తామన్నమాట, వేరే వాళ్ళకి ఆ డేటా అనేది వెళ్ళకుండా. సో ఎండ్ పాయింట్ డిఎల్పి అనేది ఇక్కడ ఏంటంటే మన ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ మీద డేటా మానిటర్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ క్రోమ్ డిఎల్పి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో క్రోమ్ బ్రౌజర్స్లో ఈ లీక్స్ని బ్లాక్ చేస్తుంది. ఓకే. సో డిఎల్పి ఇన్ ద టీమ్స్ ఏంటి, టీమ్స్ చాట్లో రూల్స్ని అప్లై చేస్తుంది మనకి. టీమ్స్ చాట్లో కూడా కొంతమంది ఒక ఆర్గనైజేషన్ ఇంకో ఆర్గనైజేషన్కి మన ఈమెయిల్ ఐడి త్రూ పంపించవచ్చు. సో అలాంటివి చేయకుండా. ఓకే. ఆన్ ప్రిమైజెస్ డిఎల్పి అంటే ఇది ఆన్ ప్రిమైజెస్ ఫోల్డర్స్ అండ్ షేర్ పాయింట్లో ఏదైతే ఉంటుందో డేటాని దాన్ని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు లైసెన్సింగ్ వచ్చేసరికి అసలు ఈ మైక్రోసాఫ్ట్ ఈ ఏదైతే ఈ పర్టికులర్ టెక్నాలజీ ఉందో మనం యూజ్ చేయాలి అని అంటే మైక్రోసాఫ్ట్ పర్వ్యూ 365 మైక్రోసాఫ్ట్ 365 E5 లైసెన్స్ అనేది మ్యాండేటరీ. అంటే మ్యాండేటరీ ఇన్ ద సెన్స్ ఫుల్ యూనో ప్రతి ఒక్క యాక్సెస్ కావాలి అంటే యూజ్ చేయండి. లేదు అని అంటే ఈ పర్వ్యూ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి 90 days ఫ్రీ ట్రయల్ ఇస్తారు. ఓకేనా. సో మీరు దానికి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఆ అకౌంట్ని తీసుకోవచ్చు. బట్ ఒక్క పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి అని అంటే మాత్రం 90 days అయిపోయాక ఆటోమేటిక్గా ఈ ఫ్రీ ట్రయల్ అనేది పెయిడ్ వర్షన్కి కన్వర్ట్ అయిపోతుంది. ఈవెన్ దో మీరు యూనో అవసరం లేదు మాకు 90 days కావాలి అన్నా సరే, ఎప్పుడైతే మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారో అక్కడ కింద వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. సో ఇది ఆటోమేటిక్గా ఆఫ్టర్ 90 days అది యూనో
ఆటోమేటిక్గా పెయిడ్ వెర్షన్కి కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు 11,000 12,000 ఉంటుంది అనుకుంటా ఎగ్జాక్ట్గా. యూనో ఐ డోంట్ రిమెంబర్ నౌ. సో ఇప్పుడు ఏంటి అని అంటే కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు మనకు అవసరం లేకపోతే అది లాసే. సో జస్ట్ మేక్ షూర్ దట్ లైక్ లాస్ట్ 1 వీక్లోనే మనం ఈ పర్టికులర్ ట్రయల్ పీరియడ్ అనేది మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అండ్ అది క్యాన్సిల్ అయిపోవడానికి అట్లీస్ట్ 1 or 2 days పడుతుంది ఇప్పుడు మనకి. సో ఆ 1 వీక్లోనే అంత అయిపోతుంది. సో మనకి అమౌంట్ అనేది కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. జస్ట్ అదొకటే మనం ఇది చేయాలి. సో అసలు జస్ట్ ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే వై ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్స్ మ్యాటర్స్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఎవ్రీ ఆర్గనైజేషన్, ఓకే, ఆ ఆర్గనైజేషన్ దగ్గర మనకి కస్టమర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదు అని అంటే ఫినాన్షియల్ డేటా ఉంటుంది, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ సెక్యూర్గా ఉండాలి అంటే లీక్స్లో లైక్ ఏవైతే లీక్స్ అవుతున్నాయో మనం దాన్ని మిస్యూజ్ కాకుండా, సో ఏం చేయాలి అని అంటే దానికోసం మిస్యూజ్ చేయకుండా దానికోసం మనం ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ అనేది పక్కా ఉండాలన్నమాట. సో మైక్రోసాఫ్ట్ పర్వ్యూ అ ఫ్రేమ్వర్క్. జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే ఇదేంటి, డిస్కవర్, క్లాసిఫై, ప్రొటెక్ట్ అండ్ మానిటర్ అనమాట. సో ఇక్కడ ఇది ఈమెయిల్స్, డాక్యుమెంట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, డివైజెస్ కానీ, క్లౌడ్ కానీ, ఆన్ ప్రిమైజెస్ కానీ అన్ని ప్లేసెస్లో ఇది వర్క్ చేస్తుంది. ఓకే, దానికోసం ఎక్స్ట్రా టూల్స్ ఏంటి అని అంటే మాత్రం మనకి డిఎస్పిఎం, సో డేటా సెక్యూరిటీ పోస్చర్ మేనేజ్మెంట్. ఇదేంటి, రెడీ రిపోర్ట్స్ అండ్ సజెషన్స్ ఇవ్వడం అనేది మనకి ఇందులో ఉంటుందన్నమాట. అండ్ డిఎస్పిఎం ఫర్ ఏఐ, సో ఏఐ రిలేటెడ్ సెన్సిటివ్ డేటాకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట ఇవన్నీ. ఓకే, సో we'll just go through like what we have discussed so far. సో ఇక్కడ ఏంటి అని అంటే వన్ థింగ్, మైక్రోసాఫ్ట్ పర్వ్యూ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇందులో ఏంటి, డిస్కవర్, లేబుల్, ప్రొటెక్ట్ చేయడం, మానిటర్ చేయడం ఇవన్నీ ఉంటాయి. డిఎస్పిఎం ఫర్ ద ఏఐ అంటే మాత్రం లైక్ సెక్యూరిటీ పోస్టర్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో లైసెన్సింగ్ గైడెన్స్ ఏంటి అంటే లైక్ కరెక్ట్ లైసెన్స్ని సెలెక్ట్ చేయడానికి లైక్ హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే రిమెంబర్ 90 days ఫ్రీ ట్రయల్ అయిపోయాక ఆటోమేటిక్గా పెయిడ్ వెర్షన్కి కన్వర్ట్ అయిపోతుంది. సో అలారమ్స్ పెట్టుకొని జస్ట్ ఒక 1 week ముందే అది క్యాన్సిలేషన్ చేసుకోవడానికి చూడండి. లేదు అని అంటే పెయిడ్ వెర్షన్ వెళ్ళిపోతుంది, మనకి అమౌంట్ లాస్ అవుతాం. సో ఫ్రెండ్స్, ఇది మైక్రోసాఫ్ట్ పర్వ్యూ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ జస్ట్ ఓవర్వ్యూ. సో బేసికలీ ఏంటంటే మీ డేటాని సెక్యూర్గా, సేఫ్గా మెయింటైన్ చేయాలి అంటే పర్వ్యూ ఒక దట్ ఇస్ లైక్ పవర్ఫుల్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.